ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్తో రవీంద్ర జడేజాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 13 ఏళ్ల పాటు చెన్నై జట్టు తరఫునే బరిలోకి దిగాడు. ఎన్నో విజయాల్లో కీలకంగా నిలిచాడు. ప్లేయర్గా, కెప్టెన్గాను సీఎస్కే తరఫున ఆడాడు. కానీ ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. అది కూడా తన పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మీదే తొలి మ్యాచ్ ఆడాడు. ఇదే సమయంలో రవీంద్ర జడేజా భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ ముగిశాక ఒక్కసారిగా చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాడు. ఖలీల్ అహ్మద్ జెర్సీపై ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ లోగోపై ముద్దు పెట్టాడు. ఎల్లో జెర్సీ తనకు ప్రత్యేకమని చాటుకున్నాడు. ఇప్పుడు ఈ ఎమోషనల్ సీన్ వైరల్ అవుతోంది. మరోవైపు జడేజా, ధోనీ మధ్య కోల్డ్ వార్ ఉందేమో అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ మ్యాటర్ పైన జడేజా స్పందించాడు. తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవన్నాడు. ధోనీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుందన్నాడు. అందుకే అతడితో మాట్లాడలేదన్నాడు. చాలా రోజులుగా మాటలు లేవన్నట్టుగానే చెప్పుకొచ్చాడు. అయితే ఫోన్లో సంప్రదించడం కంటే ధోనీని నేరుగా కలవడమే తేలికన్నాడు. ఫోన్ ఎప్పుడు ఉపయోగిస్తాడో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చాడు. నిజానికి ఐపీఎల్లో అరంగేట్ర సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫునే జడేజా బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2012లో చెన్నై జట్టులో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్ 2018, 21, 23లో ఛాంపియన్గా నిలిచినప్పుడు జట్టులోనే ఉన్నాడు. ప్రస్తుత సీజన్ ఆరంభానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా రాజస్థాన్ రాయల్స్కు వెళ్లిపోయాడు. శ్యామ్ కరణ్ కూడా అలాగే రాజస్థాన్ రాయల్స్కు చేరాడు. సంజు శాంసన్ కోసమే ఇద్దరిని చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చేసింది. అయితే ఈ ట్రేడింగ్ తర్వాతే ధోనీతో మాట్లాడలేదన్నాడు జడేజా. రీయూనియన్ వేడుకకు వెళ్లే ముందు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందన్నాడు. వేడుక జరిగిన ప్రదేశంలోనూ రద్దీ కారణంగా మాట్లాడుకోలేకపోయామన్నాడు. ఇద్దరి మధ్య గొడవలేమీ లేవన్నాడు. 2022లోనూ జడ్డు, మహీ మధ్య విభేదాలంటూ ప్రచారం జరిగింది. అప్పట్లో జడేజాకు సీఎస్కే పగ్గాలు అందాయి. కానీ చెన్నై వరుసగా ఫెయిల్ అయింది. దీంతో సీజన్ మధ్యలోనే జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించారు. మళ్లీ ధోనీనే పగ్గాలందుకున్నాడు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించినప్పుడు మహీనే కెప్టెన్. అప్పుడు ఫైనల్లో జడేజా కూడా కీలకంగా నిలిచాడు. ఆ తర్వాత ధోనీ వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయ్యాడు.